రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కదుకూరు మండలం కొలనిగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రాజు జోరుగా ప్రచారం ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తూ గ్రామంలో అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పనులు సులువుగా శరవేగంగా అభివృద్ధి చెందాలంటే స్థానిక నాయకుడు కాంగ్రెస్ పార్టీ కేఎల్ సహకారంతో గ్రామ అభివృద్ధికి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా గ్రామానికి కావలసిన మౌలిక వసతుల భాగంగా నూతన రోడ్డు నిర్మాణం, ఇందిరమ్మ ఇల్లు, నూతన పెన్షన్లు, విద్యార్థులకు చదువుకోవడానికి లైబ్రరీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అందిస్తానని అన్నారు. ముందుగా కొల్లగూడ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం. నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా కత్తెర గుర్తు ఓటు మీద వేయాలని నేను కోరుచున్నాను. అందరికీ గ్రామ ప్రజలకు నేను కొన్ని చేసే పనుల గురించి చెప్తాను. రోడ్లు ఇంతవరకు 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఏమి రోడ్లు కాలేదు, మరి డ్రైనేజీలు కాలేదు, ఇంకా వాటర్ సమస్య ఉన్నది. నేను ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నేను ఈ పనులన్నీ చేస్తాను. స్టాచ్యూ బొమ్మ చేస్తామన్నారు, ఇప్పటికీ లేదు. అంబేద్కర్ బొమ్మను కూడా నేను గెలిచిన నెలలోపే చేస్తాను. రోడ్లు మళ్ళీ మరమ్మతులు అన్ని నేను ఖచ్చితంగా చేస్తాను. లైట్లు, వీధి దీపాలు, ప్రతి ఇంటికి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా నేను గ్రామ ప్రజలలోనే ఉంటాను. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని నేను చేస్తాను. ఇద్దరున్నారు. వాళ్ళకే మీకే ఓటేయాలంటే ఏమని చెప్తారు ప్రజలకు నా సహకారం ఎప్పుడు ఉంటది. ఖచ్చితంగా వాళ్ళు ఏది సహకారం కోరినా నేను ఖచ్చితంగా చేస్తాను. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇందిరమ్మ ఇల్లు లేకున్నా ఖచ్చితంగా చేశాము. ఆల్రెడీ ఇప్పుడు లేనోళ్ళకు కూడా ప్రతి ఇంటికి ఎవరికి రేషన్ కార్డు లేకున్నా ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత నాది. పింఛన్ ఎవరికి రాకున్నా వితంతువులకు ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాను. లేని వాళ్లకు మరీ ఇప్పిస్తాను, ఖచ్చితంగా చేస్తాను. 10 సంవత్సరాల నుంచి రోడ్లు సబితా మేడం గారు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నది, మంత్రి ఉన్నది. ఆమె మన ఊరికి ఏం చేసిందో ప్రజలకు తెలుసుకోవాలి. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ కాగానే మళ్ళీ మేం చేసినాం అంటుంది. 15 ఏళ్ళ నుంచి ఏం చేసింది, ఇప్పుడు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం ఏముందో ఆమెకు తెలవాలి, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు తెలవాలి. ఒక్క రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా మా ఊర్లో రాలేదు. ఇప్పుడు లేని వారికి రేషన్ కార్డులు వచ్చినాయి, ఇండ్లు లేని వారికి ఇండ్లు వచ్చినాయి. సన్నబియ్య కార్యక్రమము, దొడ్డు బియ్యము, సన్న బియ్యము ఇస్తే ఇయ్యలేము అని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తే కాంగ్రెస్ సన్నబియ్య కార్యక్రమం తెచ్చింది. రాష్ట్రం మొత్తం ఇస్తుంది. ఉచిత కరెంటు ప్రతి ఇంట్లో ఇప్పుడు 200 యూనిట్ ఉచిత కరెంట్ ఇస్తున్నది. ఫ్రీ బస్సు ఆల్రెడీ రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్ ఇస్తారు. అది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇయ్యలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కేఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేస్తాయి.